తృణీకారం. తృణీకారం అనేది మనస్సును కలిచివేసే అత్యంత బాధాకరమైన పరిస్థితి. మనిషి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కూడా ఈ తృణీకారాన్ని అస్సలు తట్టుకోలేడు. తృణీకారం అనగా ఒక వ్యక్తిని చిన్నచూపు చూడడం, చులకనగా మాట్లాడడం, వారు అసమర్థులని భావిస్తూ వారిని హేళన చేయడం, వారికి ఏ పని చేత కాదని, వారు దేనికి పనికిరారని మాట్లాడుతూ అవమానపరచడం, అగౌరవపరచడం. తృణీకారం అనగా ఒక వ్యక్తిని చేతకాని వాని వలె చూస్తూ బాధకు గురి చేయడం. తృణీకారం అనగా తిరస్కరించడం, రిజెక్షన్ అని కూడా మనం అనుకోవచ్చు. తృణీకారం అనేది ఒక మనిషి నిరాశకి గురయ్యేలా చేస్తుంది. తృణీకారం ఎంత భయంకరమైనదంటే ఈ తృణీకారం వలన అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. భార్య భర్తను తృణీకరించడం వలన, భర్త భార్యను తృణీకరిస్తూ అగౌరవంగా మాట్లాడడం వలన అనేక కుటుంబాలు విడాకుల వరకు వెళ్తున్నాయి. అంతేకాకుండా చాలామంది నేటి కాలపు యువత పిల్లలు తమ తల్లిదండ్రులు నిరక్షరాస్యులని, వారికి ఏమీ తెలియదని వారి మాటలను తృణీకరిస్తూ తమ జీవితాలను పక్కదారిలోకి నెట్టివేసుకుని ప్రమాదంలో పడుతున్నారు. అందరూ హేళనగా మాట్లాడుతున్నారు, అందరి చేత నేను తృణీకరించబడుతున్నాను అంటూ కుమిలిన గుండె పగిలిన స్థితిలో మీలో ఎవరైనా ఉంటే, ప్రియనేస్తమా, మీలో ఎవరైనా ఉంటే ఈ సమయంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. బైబిల్లో 3 వ్యక్తులు ఈ తృణీకారం అనే అనుభవాల్లో నడిచి ఎవరైతే తృణీకరించారో వారి మధ్యలోనే, వారి ఎదుటే జయ సూచికలుగా నిలిచి అనేక మందికి మాదిరికరమైన జీవితాలను చూపించి ఉన్నారు. బైబిల్లో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనాన్ని పరిశీలన చేసుకుంటే బైబిల్లో యేసుక్రీస్తు వారి గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎవరు? సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన మూలంగానే సమస్తము, ఆయన ద్వారానే, ఆయన మూలంగానే సమస్తము కలిగింది. ఆయన అట్లాంటి దేవుడు తాను రిక్తునిగా చేసుకొని ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజలు, ఆనాడు ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు వారిని ఎంత తృణీకరించారంటే మనుష్యుల వలన విసర్జింపబడిన వాడయ్యాడంట. అంటే అసలు ఆయన్ని విసర్జించేసేది, ఇంకా చూడటానికి కూడా ఇష్టపడలేదన్నమాట. విసర్జించడం అంటే అంత దారుణంగా దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. అంతేకాకుండా అసలు మనుష్యుడు చూడనల్లని వాడుగాను ఆయన ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం ఆయన్ను ఎన్నిక చేయకపోతుంది అని. అసలు ఆయన్ని తృణీకరించబడు దేవాది దేవుడు కానీ వాళ్ళంటే లెక్క చేయలేదు, అసలు ఎన్నికలో కూడా తీసుకోలేదు యేసుక్రీస్తుని. ఈనాడు కూడా క్రైస్తవుల్ని, యేసుక్రీస్తు వారిని అనేక మంది చాలా హేళనగా మాట్లాడుతూ ఉన్నారు తెలియక, అజ్ఞానంలో. సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆనాడు తృణీకరించి నిందించారు, అవమానించారు. ఈయన త్రాగుబోతు అన్నారు, దెయ్యం పట్టిన వాడు అన్నారు, మతిస్థిమితమైన వాడు అన్నారు. ఆయన ఇంట్లో వాళ్ళే, ఆయన సహోదరులే ఈయన మతిస్థిమితం లేని వాడు ఈయన అనేసి ఎంతో అవమానించారు, హేళన చేశారు. అయితే ఆయన ఇవన్నీ తట్టుకున్నారు. ఎవరైతే తృణీకరించారో వారి మధ్యనే జయ సూచకగా నిలబడ్డారు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం గమనిస్తే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు
తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని పేతురు గారు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. అలానే ఒక ప్రవక్తగా కూడా యేసుక్రీస్తు వారికి పనికిరారని, దెయ్యం పట్టిన వాడంటూ ఆనాడు సమాజంలో ఇజ్రాయేలుని యూదులు దూషించారు, యేసుక్రీస్తు వారిని నిందించారు, హేళన చేశారు. కానీ ఏం జరిగింది? ఆయన నామముల తప్ప, ఆయన వలన తప్ప ఇంకా రక్షణ అనేది లేదు. ఈ సర్వ శ్లోకము, సర్వ ప్రజలందరూ, సర్వ మానవాళి రక్షింపబడి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు నామమున మాత్రమే, యేసుక్రీస్తు దేవుడని రక్షకుడని ఒప్పుకొని అంగీకరించినప్పుడు మాత్రమే, ఆయన నామం ద్వారా మాత్రమే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంది తప్ప ఇంకా వేరే ఏ నామమున ఏ ద్వారము కూడా లేదన్నమాట. అంతగా ధృవీకరింపబడిన ఆయన జయసూచకగా వారి మధ్య నేనే దిక్కు మీకు, నా ద్వారానే తప్ప రక్షణ వేరే ఏది లేదని అవమానించిన వారి మధ్య, ధృవీకరించిన వారి మధ్య నిలబడి జయసూచకగా నిలబడి ఉన్నారు. రెండవదిగా మనం బైబిల్లో గమనిస్తే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటే ఇక్కడ మోషే గారి గురించి ఇలా రాయబడి ఉంది. మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడు అని ఆనాడు ఇశ్రాయేలీయులు మోషేని తృణీకరించారు. అయితే ఒక అధికారిగా, తీర్పరిగా అంటే ఏంటి? తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం. తీర్పరి అంటే జడ్జి ఏం చేస్తారు? నువ్వు చేసిన తప్పు, నీకు 1,00,000 రూపాయలు జరిమానా వేస్తున్నాను, నువ్వు 1,00,000 రూపాయలు చెల్లిస్తే సరే, లేకపోతే నీకు 3 సంవత్సరాల శిక్ష పడుద్ది అని చెప్పేసి చెప్తారు జడ్జిలు. మనం చూస్తూ ఉంటాము. కనీసం నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి కూడా మోషే సరిపోదన్నట్లు ఆనాడు వారు మోషేను తృణీకరించారు. కానీ అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనంలో బైబిల్ ఇలా చెప్తుంది. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను దేవుడు ఏం చేశాడంట? అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపింది. వారు తిరస్కరించారు. నిన్ను నియమించిందయ్యా మా మీద అధికారిగా అనేసి మాట్లాడారు. కానీ దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపారంట. విమోచకుడు అంటే జస్ట్ తీర్పు తీర్చి తప్పు అని చెప్పడం జడ్జి పని. కానీ విమోచకుడు అంటే ఏం చేస్తాడంటే ఆయన చెల్లించాల్సిన 1,00,000 రూపాయలు ఏం చెల్లించి ఆయన్ని విడిపిస్తారనమాట. ఏ విధంగానైనాను వారిని విడిపించేవారు విమోచకుడు. వారు తీర్పరిగా కూడా నువ్వు పనికిరావని మోషే గారిని ధృవీకరిస్తే దేవుడు మోషే గారిని ఏం చేశాడంటే వారి విమోచకుడి కింద మోషే గారిని వారి మధ్యన, వారి ఎదుట నిలవబెట్టారు. ఈ సమయంలో నువ్వు పనిచేసే ప్రదేశాల్లో కానీ, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట్ల కానీ, నీ వృత్తి కార్యక్రమాలు, నీ వృత్తి వ్యాపారం చేస్తున్న స్థలాల్లో కానీ ఎవరైనా నీ తోటి వారు కానీ, నీ తెలిసిన వారు కానీ, నీ స్నేహితులు కానీ నిన్ను నిందిస్తున్నారేమో, నువ్వు దేనికి పనికిరావు అంటూ మాట్లాడుతున్నారేమో, నువ్వు మాపై అధికారిగా అంటూ హేళన చేస్తున్నారేమో. కానీ వారి మధ్యనే దేవుడు నిన్ను జయ సూచికగా నిలబెట్టబోతున్నాడు. ఎవరైతే ధృవీకరిస్తారో వారికే నువ్వు విమోచకుడుగా, వారికే నువ్వు అధికారిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. కేవలం దేవుని యందు నిరీక్షణ నుంచి, నమ్మిక నుంచి ప్రార్థించగలిగితే దేవుడు తప్పక నిన్ను తృణీకరించిన వారి మధ్య అధికారిగా, వారికి నీవే దిక్కన్న విమోచకుడుగా దేవుడు నిన్ను లేపబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. అలాగే ఆదికాండము 37వ అధ్యాయము 8వ వచనంలో బైబిల్ ఇలా చెప్తుంది. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎదగవా, మా మీద నీవు అధికారి ఎదుగువా అని అతనితో చెప్పి అతని మీద పొగబెట్టాడు. ఎందుకని? అతని కళలు వచ్చిన యోసేపు గారికి ఏమైంది?
యోసేపు గారికి అన్నదమ్ములు నమస్కరిస్తున్నట్లు కల వచ్చిందని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, నిశ్చయముగా మమ్మల్ని ఎదుగుదా, మా మీద అధికారి ఎదుగుదా అని అంటున్నారు. తర్వాత వారి ప్రయత్నాలు ఏవేవో చేశారు ఈ కళను నిర్వీర్యం చేయాలని. కానీ దేవుణ్ణి విడిచిపెట్టని యోసేపు జీవితంలో ఏం జరిగిందంటే, ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఎవరు, నీవు నిశ్చయముగా మాపై అధికారిగా ఉంటావా అని అన్నవారికి ఇప్పుడు ఈ యోసేపు ఏమయ్యారు, అధికారి అయి ఉండేది. వారి మీదే కాదంట, ఆ దేశమంతటిపై అధికారి అయి ఉన్నారు. అప్పుడు యోసేపు సహోదరులు వచ్చి ముఖముల నేలను మోపి అతనికి వందనము చేశారంట. 42, 44 అధ్యాయాలు, ఆదికాండం 42, 44 అధ్యాయాల్లో ఈ చాలా సార్లు నా ఎలినవాడా ప్రభువా, నా ఎలినవాడా ప్రభువా అని యోసేపుని ఆయన అన్నదమ్ములు చాలా సార్లు సంబోధిస్తారు. మీ దాసులమయ్యా మేము అంటారు. అలాగే ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ఏమంటున్నారంట, నిశ్చయముగా నీవు మమ్మల్ని ఎదుగువా, నిశ్చయముగా అవునా అన్నవారు ఇప్పుడు ఏమంటున్నారు, మేము నీ దాసులము అని ఆయన ఎదుట సాగిలపడి చెప్తున్నారంట. అయితే ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబీకులే, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, మీ స్నేహితులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారేమో, మిమ్మల్ని చేతగాని వాళ్ళు అంటున్నారేమో, మీకేమి కాదని మీరు అసమర్థులు అంటూ హేళన చేస్తూ మా స్థాయికి మీరు సరిపోరంటూ మాట్లాడుతున్నారేమో, మేమెక్కడ మీరెక్కడ అంటూ మిమ్మల్ని చూసి మీ కుటుంబాలను చూసి నవ్వుతున్నారేమో. కానీ ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తున్నారో, మిమ్మల్ని లెక్క చేయట్లేదో, ఎన్నిక చేయట్లేదో, అలాంటి వారి మధ్యన దేవుడు నమ్మగలిగితే, నీవు నమ్మగలిగితే దేవుడు నిన్ను వారికి పోషకుడుగా నియమించబోతున్నాడు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, నిన్ను చూసి అపహసిస్తూ నవ్వుతున్నారో, వారి మధ్యన వారి ఎదుట వారే వచ్చి నీ దాసులమయ్యా, నీవే మాకు ఆధారం అని చెప్పి మాట్లాడే రోజు ఒక రోజు దేవుడు రప్పించబోతున్నాడు. నమ్మిక మాత్రం నుంచి నేస్తమా, ఎవరైతే తృణీకరించడో వారికి పోషకుడుగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. తృణీకరించిన వారు వచ్చి నీ ఎదుట సాగిలు పడేటప్పుడు, నీ బంధువులే కావచ్చు, నీ సహోదరులు అన్నదమ్ములు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ పరిచయస్తులు కావచ్చు, ఎవరైతే హేళన చేశారో వారందరూ ఒకనొక దినమున నీ ఎదుటికి వస్తారు. వారిని పోషించే స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కేవలం నమ్మిక మాత్రమే ఉంచు. దేవుడు సమస్తం చేయగల సమర్థుడు. అందుకే మనుషులైతే మన అసమర్థతను బట్టో, మనకు మనుషులైతే మన అసమర్థతను బట్టో, తెలివి తక్కువతనం బట్టో, ఇంత మన క్వాలిఫికేషన్స్ బట్టో, కేటగిరీని బట్టో, మన స్టేటస్ ని బట్టో ఏం చేస్తారంటే హేళన చేస్తారు, తృణీకరిస్తారు. కానీ నీవు నమ్మిన యేసుక్రీస్తు వారు అలాంటి వారు కాదు. ఎందుకంటే బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఇలా చెప్తున్నారు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానం వ్యర్థం చేయుటకు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో దేవుడు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడంట. లోకంలో తృణీకరించేయచ్చు, పనికిరాని వాడవని, పనికిరాని దానివని ఎందుకు చేయకపోవచ్చు. కానీ దేవుడైతే ఎవరైతే తమకు తాము జ్ఞానులు అనుకుంటూ, మేమే దీనికి సమర్థులు అనుకుంటూ ఉంటున్నారో వారి మధ్య వారి జ్ఞానాన్ని వ్యర్థం చేయుటకు నన్ను నమ్మిన బిడ్డలు
మీరు తృణీకరించవచ్చు, కానీ నేను వారి చేయి పట్టుకొని నిలవబెడతానని చెప్పి నిన్ను తృణీకరించిన వారి మధ్యలో ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను, గొప్ప కుటుంబంగా, గొప్ప జనాంగంగా దేవుడు నిన్ను లేకపోతున్నారు. యెషయా గ్రంథం, బైబిల్లో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో ఇలా చెప్తుంది, ఇలా ఉన్నది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఒంటరిగా అయిన వాడు, ఎన్నిక లేని వాడు ఏమవుతారంట? బలమైన జనం అవుతారంట. ఈనాడు ఎన్నిక లేని కుటుంబంగా నీ కుటుంబం ఉన్నదేమో, ఎన్నిక లేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, గొప్ప వ్యక్తిగా, బలమైన జనముగా నీవు, నీ కుటుంబం మార్చబడుతుంది ఈ సమయంలో. కేవలం నీవు నమ్మిక మాత్రమే ఉంచు ప్రియ సహోదరి, సహోదరా. ఇంకా దేవుడు మరి ఏం చెప్తున్నారంటే, నేను తగిన కాలం ఈ కార్యము త్వరపెట్టుదును, నీకంటూ తగిన సమయం రాబోతుంది. ఆ తగిన సమయంలో దేవుడు ఈ కార్యాన్ని చాలా స్పీడ్గా చేస్తారంట, చాలా త్వరగా చేస్తానంటున్నారు. ఎంత ధృవీకరించబడుతున్నావో అంత త్వరగా దేవుడు కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త అయినప్పటికీ ఒక ప్రవక్తగా కూడా ఆయన్ని చూడకుండా ఈ లోకం తృణీకరించి సిలువ వేసి ఆయన్ను మరణానికి అప్పగించింది. అంతగా తృణీకరింపబడ్డాడు, గుంగివేయబడ్డాడు, ఆయన మొహం మీద గుంగివేశారు, అంతగా ఆయన్ని తృణీకరించారు. అంతకు రెట్టింపుగా ఆయన నామం తప్ప వేరే ఏ నామమున రక్షణ లేనట్లుగా దేవుడు ఆయన్ను లేపారు. ఎప్పుడు తగిన సమయమున ఆధునీకరింపబడిన ఆయన గుడిగా, జయ సూచికగా, అనేక మందికి రక్షణ ద్వారంగా మారి ఉన్నారు. ఆయన రెండవదిగా మోషే గారు తృణీకరింపబడినప్పుడు 40 సంవత్సరాల వయసు, కానీ ఆయన అధికారిగా, విమోచకుడుగా దేవుడు నిలవబెట్టేటప్పటికీ ఆయన వయసు దాదాపు 80 సంవత్సరాలు. అంటే ఆయనకు దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. అలాగే యోసేపు గారు దాదాపు 17 సంవత్సరాల వయసులో ఆయన అన్నల చేత తృణీకరింపబడితే ఆయన రాజుగా నియమించబడడానికి, ఆ దేశ అధికారిగా, ప్రభువుగా నియమించబడడానికి దాదాపు ఇంకొక 20 సంవత్సరములు పట్టింది. ఎంతగా తృణీకరించబడుతున్నావో అంత తొందరగా దేవుడు యోసేపు ఎక్కువ శ్రమ, ఎంతో గారాబంగా ఉన్న యోసేపు ఒక బానిసగా వేయబడినంత తృణీకారానికి గురయ్యి, శ్రమలకు గురయ్యారు. అందుకే మోషే గారి కన్నా ఇంకా కొంచెం తొందరగా దాదాపు సుమారు 20 సంవత్సరాలకే గొప్ప స్థానంలో దేవుడు, తృణీకరింపబడిన వారే వచ్చి ఆయనకు నమస్కరించే స్థాయిలో దేవుడు యోసేపు గారిని నియమించారు. మొదటిగా తృణీకరింపబడిన నీవు ఒక జయ సూచనగా మార్చబడాలంటే మొదటగా నీ దేవుడైన యేసుక్రీస్తుని నీవు నమ్మాలి. ఆయన నిలబెట్టడానికి సమర్థుడని నీవు విశ్వసించాలి. రెండవదిగా శ్రమల్లో యేసుక్రీస్తు వారు తన మరణము నుండి యాతనను తప్పించగలడానికి యాచనలను విజ్ఞాపనలు చేసను అని బైబిల్ చెప్తుంది. అలాగే యోసేపు ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాగే ఎప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తూ ఉన్నాడు. మోషే గారు కూడా దేవుని మీదే ఆధారపడి ఉన్నారు. సో ఎవరైతే తృణీకరింపబడుతున్నాము అని కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడతారో వారిని ఈ రోజు దేవుడు నిలవబెట్టబోచున్నాడు. నీ తృణీకారం అంతటినీ తొలగించి నిన్ను దేవుడు ఎన్నుకొని తృణీకరించిన వారి మధ్యన జయ సూచకలుగా లేపబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. ప్రియా సహోదరి, సహోదర, ప్రాంతంలో ఏకీభవిత సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సమయంలో తృణీకరించబడి అవమానించబడుతూ అయ్యా మొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఎంతమంది అయ్యా తృణీకరానికి గురై అయ్యా అంధకారంలో ఉన్నారో, అయ్యా ఎంతమంది నిరాశలో కృంగిన స్థితిలో ఉన్నారో, ఎవరు నన్ను లెక్క చేయట్లేదే, ఎవరు నన్ను ఎందుకు చేయట్లేదే, ఎవరు నాకు విలువ ఇవ్వట్లేదే
అందరూ నన్ను తృణీకరిస్తున్నారే అంటూ ఎవరైతే ఈ సమయంలో బాధను అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా ఆనాడు మోషేని అయ్యా తృణీకరింపబడిన వారి మధ్య నిలబెట్టిన దేవుడు, యోసేపుని తృణీకరింపబడిన వారే వచ్చి మీ దాసులమని చెప్పుకునే స్థితిలో నిలబెట్టిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో ఈ సమయంలో ఎవరైతే అవమానాలకు, తృణీకారాలకు, తిరస్కారాలకు గురై వేదన చెందుతున్నారో వారిని యేసుక్రీస్తు నామంలో అవమానించిన వారి మధ్యనే నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఆ తృణీకారాన్ని, నిందన, అవమానాలు కుట్టివేయని తండ్రి. ఎన్నిక లేని వారు గొప్ప జనమగులు అన్న వాగ్దానం అయ్యా నీ బిడ్డల జీవితంలో నెరవేర్చును తండ్రి. అయ్యా తగిన కాలమున నీ కార్యం త్వరపెడతానన్నావు ప్రభా. తగిన సమయం వరకు వేచి ఉంటూ నిరీక్షించే అయ్యా తప్పిపోకుండా నిరీక్షించే మనసు నీ బిడ్డలకు దయచేసి అయ్యా మీరే వారి జీవితాల్లో ఉన్న ప్రతి అయ్యా వేదన, కలవరము తొలగించి మంచి ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలను నిలవబెట్టి అయ్యా అనేక మందికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి కృప, సమాధానము మీ అందరికీ తోడై ఉండును గాక.